హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఆపరేటర్ అంటే ఇక్కడ చూస్తే మనకు ఒక 2 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాము. 10, 20 అని ఒక 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 నెంబర్లని మనం అడిషన్ చేయాలనుకుంటున్నాం. సో ఈ 2 నెంబర్ని అడిషన్ చేయాలి అన్నప్పుడు మధ్యలో ఒక సింబల్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ సింబల్ ఏదైతే ఉందో ఈ సింబల్ని మనం ఏమంటామంటే ఆపరేటర్ అంటాము. సో ఈ సింబల్ ఏం చేస్తుంది అంటే ఈ రెండింటిని యాడ్ చేసి మనకి రిజల్ట్ని ఇస్తుంది. ఈ రెండు ఏవైతే సైడ్కి ఉన్నాయో వీటిని ఏమంటామంటే ఆపరెంట్స్. సో ఇది ఆపరేటర్, ఇవి ఆపరెంట్స్. సో ఇక్కడ ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఆపరేటర్ అనేది ఒక సింబల్. సో ఆపరేటర్ ఇస్ ఏ సింబల్. అదేం చేస్తుంది, ఇట్ హెల్ప్స్ టు పర్ఫార్మ్ ఏ టాస్క్. ఏదైనా ఒక వర్క్ని చేయడానికి ఆపరేటర్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ఆపరేటర్ దీనికి ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఉన్న వీటిని ఏమన్నా మనం ఆపరెంట్స్ అన్నాం కదా. సో ఇలా ఈ 2 ఆపరెంట్స్ మీద పర్ఫామ్ చేసేటువంటి ఆపరేటర్స్ ఏమంటామంటే బైనరీ ఆపరేటర్స్ అంటాము. అదేవిధంగా కొన్ని ఒక సింగిల్ ఆపరెంట్ మీద వర్క్ చేస్తాయి, అటువంటి వాటిని యూనరీ ఆపరేటర్స్ అంటాము. కొన్ని వచ్చేసి 3 ఆపరెంట్స్ మీద వర్క్ చేస్తాయి, అటువంటి వాటిని మనం టెర్నరీ ఆపరేటర్స్ అంటాము. సో మొత్తం మనకి సి లాంగ్వేజ్లో 3 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఏంటంటే ఆపరేటర్స్ ఆర్ 3 టైప్స్. ఆపరేటర్స్ 3 టైప్స్ ఏంటి, యూనరీ, బైనరీ అండ్ టెర్నరీ. సో యూనరీ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఒక ఆపరెంట్ మీద వర్క్ చేసేటువంటి వాటిని యూనరీ ఆపరేటర్స్ అంటాము. ఎగ్జాంపుల్ దీనిలో మనకి యూనరీ మైనస్ అనేది ఒక ఆపరేటర్ ఉంటుంది. అదేవిధంగా ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అనే ఇంకొక ఆపరేటర్ ఉంటుంది. సో ఇలా మనకి యూనరీ ఆపరేటర్స్ ఉంటాయి. నెక్స్ట్ బైనరీలోకి వచ్చేసరికి మనకి ఆర్థమెటిక్, అసైన్మెంట్, రిలేషనల్, లాజికల్, bitwise, some special. సో ఇవన్నీ మనకి బైనరీ కిందకి వస్తాయి. అదేవిధంగా టెర్నరీలో వచ్చేసి మనకి ఒకటే ఉంటుంది, ఏంటది కండిషనల్ ఆపరేటర్స్. సో ఇలా మనకి యూనరీలో కొన్ని రకాలు ఉంటాయి, బైనరీలో కొన్ని రకాలు ఉంటాయి, టెర్నరీలో కొన్ని రకాల ఆపరేటర్స్ ఉంటాయి. వీటిని మనం క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఆపరేటర్స్ అనేవి మనకి 3 టైప్స్ అనుకున్నాం కదా. వాటిని మళ్ళీ డివైడ్ చేస్తే డిఫరెంట్ వచ్చాయి కదా. ఒకసారి వాటిని లిస్ట్గా రాసుకుందాం. సో ఆపరేటర్స్ నెంబర్ 1 ఏంటి, ఆర్థమెటిక్. నెంబర్ 2 అసైన్మెంట్. నెంబర్ 3 రిలేషనల్. నెంబర్ 4 కండిషనల్. నెంబర్ 5 ఇంక్రిమెంట్. నెంబర్ 5 వచ్చేసి మనకి ఇక్కడ లాజికల్. నెంబర్ 6 ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. Number 7
bitwise and by 8 special. సో ఈ రకంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇందులో మనం ఇప్పుడు ఆర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చెప్పుకుందాం. సో ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనకి కామన్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసేటువంటి వాటిని ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాము. సో కామన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి? అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ లాంటివి ఉంటాయి కదా, అటువంటి చేసే వాటిని ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాము. సో దీనిలో మనకి సింబల్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయంటే ప్లస్, మైనస్, యాస్ట్రిక్, బ్యాక్ స్లాష్, మాడ్యులో డివిజన్. ఓకే, ప్లస్, మైనస్, యాస్ట్రిక్, బ్యాక్ స్లాష్, మాడ్యులో డివిజన్. సో ఇది వచ్చేసి అడిషన్ కోసం యూజ్ చేస్తాము. దీని వచ్చేసి సబ్ట్రాక్షన్ కోసము, మల్టిప్లికేషన్ కోసము, డివిజన్ కోసము, రిమైండర్ కోసము. ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్స్ టు 25 అన్నాను, b ఈక్వల్స్ టు 4 అన్నాను. సో ఇక్కడ a ప్లస్ b, a మైనస్ b, a యాస్ట్రిక్ b, a బ్యాక్ స్లాష్ b, a మాడ్యులో డివిజన్ b. ఓకే, సో ఏమవుతుంది? a ప్లస్ b 29, 21, 100, a బై b 6, a mod b 1. ఓకే, సో ఇక్కడ a బై b అంటే ఏమవుతుంది అంటే సో దిస్ ఈజ్ a బై b, దిస్ ఈజ్ a mod b. ఈ రకంగా మనం ఆర్థమెటిక్ ఆపరేటర్స్ ని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. void main int a comma b clr scr printf enter a comma b values, then scanf percentage d address of a comma address of b. సో తర్వాత నాకు ఆర్థమెటిక్ ఆపరేషన్స్ అన్ని రావాలి, అడిషన్, సబ్ట్రాక్షన్. దానికోసం ఏం చేస్తాను నేను? printf అడిషన్ ఈజ్ పర్సంటేజ్ డి, తర్వాత స్లాష్ n అంటే నెక్స్ట్ లైన్ న్యూ లైన్లోకి రావాలి కాబట్టి అది. సో పర్సంటేజ్ డి ప్లేస్లో నాకు ఏం రావాలి? a ప్లస్ b రావాలి. అదేవిధంగా printf సబ్ట్రాక్షన్ ఈజ్ పర్సంటేజ్ డి స్లాష్ n a మైనస్ b, printf multiplication is percentage d slash n a mod b, sorry asterisk b. తర్వాత printf division is percentage d slash n a by b, printf remainder is percentage d slash n a mod b. ఓకే, సో ఈ రకంగా మనం ఆర్థమెటిక్ ఆపరేటర్ సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. సో దీన్ని ఒకసారి అవుట్పుట్ చూసినట్లయితే ఏమడుగుతుంది? ఫస్ట్ ఎంటర్ a comma b values, a comma b values. సో ఫర్ ఎగ్జాంపుల్ 17, 3. సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది చూద్దాం. అడిషన్ ఈజ్ 20, సబ్ట్రాక్షన్ ఈజ్ 14, multiplication is 51, division is 5, remainder
ఈజ్ 2. సో ఈ రకంగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది మనకి ఆర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉంటాయి రెండోది. Second one, assignment operators. So assignment operator. సో అసైన్మెంట్ ఆపరేటర్ అనేది మనం ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఒక వాల్యూని ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేయడం కోసం మనకి అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 20 అనే ఒక వాల్యూ ఉంది, దీన్ని తీసుకెళ్ళి ఏలో స్టోర్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ మనం ఒక సింబల్ ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్ వాడుతున్నాము. ఈ ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్ ఏదైతే ఉందో దీన్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటాము. ఇదేం చేస్తుంది, ఈ 20ని తీసుకెళ్ళేసి ఏలో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్స్ టు వై అంటాను అంటే ఏమవుతుంది, వై వచ్చేసి వైలో ఉన్న వాల్యూ వచ్చేసి ఎక్స్లో స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఒక డౌట్ రావచ్చు, మరి ఈ ఎక్స్ వాల్యూ వెళ్ళి వైలో స్టోర్ కావచ్చు కదా అని డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ అలా కాదు, రైట్ సైడ్ ఉన్న వాల్యూ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ మనకి మ్యాథ్స్ లో ఎక్స్ ఈక్వల్స్ టు వై అన్నా వై ఈక్వల్స్ టు ఎక్స్ అన్నా ఒకటే, కానీ ఇక్కడ అలా కాదు. ఎక్స్ ఈక్వల్స్ టు వై అంటే వైలో వాల్యూ ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి వైలో స్టోర్ అవుతుంది. రెండు డిఫరెన్స్. ఓకే, ఈ రెండు సమానం కాదు. దీని అర్థం ఎక్స్ వాల్యూ వచ్చేసి వైలో స్టోర్ కావాలని, దీని అర్థం వై వాల్యూ వచ్చేసి ఎక్స్లో స్టోర్ కావాలని. అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ 5 అని అనుకున్నాం అంటే ఏమవుతుంది, బి ప్లస్ 5 ఏదైతే క్యాలిక్యులేషన్ అవుతుందో ఆ రిజల్ట్ వచ్చేసి ఎక్స్ ఏలో స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ రైట్ సైడ్ నెంబర్ అయినా ఉండొచ్చు, ఆల్ఫాబెట్ అయినా ఉండొచ్చు, వేరియబుల్ అయినా ఉండొచ్చు, వాల్యూ అయినా ఉండొచ్చు, ఆ రెండింటి కాంబినేషన్ అయినా ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు రైట్ సైడ్. కానీ లెఫ్ట్ సైడ్ మాత్రం ఖచ్చితంగా ఒక వేరియబుల్ మాత్రమే ఉండాలి. ఆ వేరియబుల్లో మనకి రైట్ సైడ్ వాల్యూ వచ్చేసి స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి అసైన్మెంట్ ఆపరేటర్. సో ఆ సింబల్ వచ్చేసి ఏంటి, మనకి సింబల్ ఏంటి, ఈక్వల్. సో ఇందులో మనకి ఈ అసైన్మెంట్ ఆపరేటర్లో ఇది ఏం చేస్తుంది, అసైన్మెంట్ ఆపరేటర్ రైట్ సైడ్ వాల్యూని తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ స్టోర్ చేస్తుంది కదా. సో దీంట్లో మళ్ళీ మనకి కొన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి, వాటిని మనం ఏమంటామంటే ఆర్థమెటిక్ అసైన్మెంట్ ఆర్ వీటిని మనం ఇంకేమనొచ్చు, కాంపాక్ట్ నోటేషన్. సో ఆర్థమెటిక్ అసైన్మెంట్ లేదా కాంపాక్ట్ నోటేషన్ ఉంటుంది. సో ఇవి ఎలా ఉంటాయంటే ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, యాస్ట్రిక్ ఈక్వల్స్ టు, బ్యాక్ స్లాష్ ఈక్వల్స్ టు, మాడ్ ఈక్వల్స్ టు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మామూలుగా ఏ ఈక్వల్స్ టు 10 అనుకుందాం. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. దీన్ని ఒక 5 ఇంక్రీజ్ చేయాలి అనుకుంటాం. అలాంటప్పుడు మనం ఏమంటాము, ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5 అంటాము. అంటే ఏమవుతుంది, ఏ వాల్యూ 5 ఇంక్రీజ్ అవుతుంది. కానీ దీన్నే మనం ఇంకొక రకంగా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 5, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే ఏమవుతుంది, ఏ వాల్యూ ఏ ఈక్వల్స్ టు 5 అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5. సో ఇలా రాసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, 15 అవుతుంది. ఇక్కడైనా 15 అవుతుంది, ఇక్కడైనా 15 అవుతుంది. ఓకే, అంటే ఈ కాంపాక్ట్ నోటేషన్స్ని ఈ రకంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బి వాల్యూ 20 ఉంది, దాన్ని మనం 3 టైమ్స్ చేయాలి. బి వాల్యూ 20 ఉన్నప్పుడు దాన్ని 3 టైమ్స్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తాను నేను, బి ఈక్వల్స్ టు బి ఇంటూ 3 అంటాను. లేదు దాన్ని కాంపాక్ట్ నోటేషన్లో రాయాలన్నప్పుడు ఏం చేస్తాను, బి ఇంటూ ఈక్వల్స్ టు 3. సో దీని అర్థం బి ఈక్వల్స్ టు బి ఇంటూ 3. ఈ రెండింటి అర్థం సేమ్. సో ఇది కాంపాక్ట్ నోటేషన్, ఇది నార్మల్ నోటేషన్. ఓకే, సో ఈ రకంగా మనం కాంపాక్ట్ నోటేషన్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్
సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే టూ ఆపరెంట్స్ని కంపేర్ చేసి అయితే రిజల్ట్ ట్రూ అన్నా ఫాల్స్ అన్నా ఏదో ఒక రిజల్ట్ని మనకి పంపిస్తుంది. టూ ఆపరెంట్స్ని కంపేర్ అంటే ఇవి కంపారిజన్ పర్పస్లో యూజ్ అవుతున్నాయి. సో కంపేర్ చేసిన తర్వాత ఏమవుతుంది, మనం ఇచ్చిన కండిషన్ ట్రూ కావచ్చు ఫాల్స్ కావచ్చు. ట్రూ అయితేనేమో 1 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అయితేనేమో 0 రిటర్న్ చేస్తుంది. సో 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్ అని అర్థము. సో వీటి కోసం మనకి కొన్ని సింబల్స్ ఉంటాయి, ఎలా ఉంటాయో చూద్దాం. సో ఏంటి ఆ సింబల్స్? గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు. ఓకే, సో ఈ సింబల్స్ ఒకసారి చూస్తే మనకి ఎగ్జాంపుల్ చూస్తే a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ నేను ఏమన్నాను, a గ్రేటర్ దెన్ b అనొచ్చు, a లెస్ దెన్ b అనొచ్చు, a గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు b అనొచ్చు, a లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు b అనొచ్చు, a ఈక్వల్స్ టు b అనొచ్చు, a నాట్ ఈక్వల్స్ టు b అనొచ్చు. సో ఇక్కడ చూద్దాము, a గ్రేటర్ దెన్ b, 10 గ్రేటర్ దెన్ 5. సో ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ట్రూ అంటే అర్థం ఏంటి, మనకి రిజల్ట్ 1 వస్తుంది, 1 అంటే ట్రూ అని. సో నెక్స్ట్ ఇక్కడ a లెస్ దెన్ b, 10 ఈజ్ లెస్ దెన్ 5. సో ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్ అంటే ఆన్సర్ మనకి 0 వస్తుంది. a గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు b, a గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు b కాబట్టి 10 గ్రేటర్ దెన్ 5 కాబట్టి రిజల్ట్ 1 వస్తుంది. a లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు b, 10 అనేది 5 కంటే చిన్నది కాదు, ఈక్వల్ కూడా కాదు కాబట్టి 0 వస్తుంది. a ఈక్వల్స్ టు b, 10 ఈక్వల్స్ టు 5. సో 10 ఈక్వల్స్ టు 5 అనేది కండిషన్ ఫాల్స్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. 0 అంటే ఫాల్స్. నెక్స్ట్ a నాట్ ఈక్వల్స్ టు b. సో 10 5 రెండు ఈక్వలా? కాదు కాబట్టి మనకి ఏమవుతుంది? 1 అని వస్తుంది. ఓకే, సో ఈ రకంగా మనం రిలేషనల్ ఆపరేటర్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు వచ్చేసి కండిషనల్ ఆపరేటర్స్, ఫోర్త్ వన్ కండిషనల్ ఆపరేటర్స్. సో ఈ కండిషనల్ ఆపరేటర్స్ చెప్పిన తర్వాత వీటికి సంబంధించిన రిలేషనల్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్ బేస్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ చెప్పుకుందాము. సో కండిషనల్ ఆపరేటర్స్. సో కండిషనల్ ఆపరేటర్స్ని మనం టెర్నరీ ఆపరేటర్స్ అని కూడా అనవచ్చు. ఎందుకు టెర్నరీ ఆపరేటర్స్ అంటామంటే దీని లోపల 3 ఆపరెంట్స్ ఉంటాయి. సో 3 ఆపరెంట్స్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది కాబట్టి దీన్ని టెర్నరీ ఆపరేటర్స్ అని కూడా అంటాము. సో ఇది ఏం చేస్తుందంటే మనం ఒక కండిషన్ ఇస్తాము, కండిషన్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ రన్ చేస్తుంది, ఫాల్స్ అయితే ఇంకొక స్టేట్మెంట్ రన్ చేస్తుంది. సో దీంట్లో మనకు సింబల్స్ వచ్చేసి 2 సింబల్స్ ఉంటాయి. సింబల్స్ ఒకటి క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఇంకొకటి కోలన్ ఉంటుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే దీనికి సింటాక్స్ ఉంటుంది. సింటాక్స్ అంటే దీన్ని యూజ్ చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఒక కండిషన్ ఇవ్వాలి. ఈ కండిషన్ ట్రూ కావచ్చు ఫాల్స్ కావచ్చు. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ తర్వాత రాయాలి. ఒకవేళ ఫాల్స్ అయితే ఏం చేయాలనేది కోలన్ తర్వాత రాయాలి. ఓకే, సో కండిషన్ బేస్ చేసుకొని 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ట్రూ స్టేట్మెంట్ ఉంది, ఇంకోటి ఫాల్స్ స్టేట్మెంట్ ఉంది. సో కండిషన్ ట్రూ అయితేనేమో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితేనేమో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూస్తే a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ టు 5 అన్నాను ఇంత ముందులాగానే. సో a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ టు 5. సో కండిషన్ ఏంటిది? a గ్రేటర్ దెన్ b అన్నాను. మేబీ ట్రూ కావచ్చు ఫాల్స్ కావచ్చు. ఒకవేళ ట్రూ అయితే నాకు ఏం రావాలి ఆన్సర్? printf a is big. లేదు అంటే printf b is big. సో ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితేనేమో ఇది వస్తుంది, ఫాల్స్ అయితేనేమో ఇది వస్తుంది. సో ఇప్పుడు చూడండి 10 ఈజ్ గ్రేటర్ దెన్ 5, ఎస్ ఆర్ నో? ట్రూ. ట్రూ కాబట్టి ఏమవుతుంది? క్వశ్చన్ మార్క్ తర్వాత ఏదైతే ఉందో అది వస్తుంది. సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది? అవుట్పుట్లో ఏ ఈజ్ బిగ్ అని వస్తుంది. ఒకవేళ ఏ వాల్యూ 10, బి వాల్యూ 15 అనుకుందాం. సో 10 ఈజ్ గ్రేటర్ దెన్ 15, ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఏం చేయాలి? కోలన్ తర్వాత ఏదైతే ఉందో అది రావాలి. సో కోలన్ తర్వాత ఏముంది నాకు ఆన్సర్?
బి ఈజ్ బిగ్. సో ఆన్సర్ ఏమొస్తుంది నాకు బి ఈజ్ బిగ్ అని వస్తుంది. సో కండిషన్ ట్రూ అయితేనేమో క్వశ్చన్ మార్క్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితేనేమో కోలన్ తర్వాత ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, రెండు ఒకేసారి ఎగ్జిక్యూట్ కావు. ఓకే, సో ఈ రకంగా మనం కండిషనల్ ఆపరేటర్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. Write a program to check whether the given number is even or odd. అంటే మనం ఒక నెంబర్ ఇస్తే అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెక్ చేయాలి. సో ఎలా తెలుస్తుంది మనకి ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఫర్ ఎగ్జాంపుల్ 10 అన్నాను, 10 అనేది ఏంటి ఈవెన్ నెంబర్. 15 అన్నాను ఆడ్ నెంబర్, 18 అన్నాను ఈవెన్ నెంబర్. ఎలా చెప్తున్నాము అంటే 2తో డివైడ్ చేసి రిమైండర్ 0 ఇస్తే దాన్ని ఈవెన్ నెంబర్ అంటాము. రిమైండర్ 0 కాకుండా 1 వస్తే దాన్ని ఆడ్ నెంబర్ అంటాము. 2తో డివైడ్ చేసినాక రిమైండర్ 0 వస్తే ఈవెన్ నెంబర్ లేదంటే ఆడ్ నెంబర్. అది మనకు చిన్నప్పటి నుంచి తెలిసింది. సో మరి అలాంటప్పుడు ఇక్కడ మనం ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఈ ప్రోగ్రాంలో మనం ఎన్ని నెంబర్స్ ఇవ్వాలి అంటే ఒకటే నెంబర్ ఇవ్వాలి. ఒక నెంబర్ ఇస్తే అది ఈవెన్ నెంబర్ కావచ్చు, ఆడ్ నెంబర్ కావచ్చు. ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్ అని చెప్పాలి, లేదంటే ఆడ్ నెంబర్ అని చెప్పాలి. ఎలా చెప్తాం ఒకసారి చూద్దాము. ఫస్ట్ వైడ్ మెయిన్. సో మనకి ఎన్ని నెంబర్లు కావాలి? ఇక్కడ ఒకటే నెంబర్ కాబట్టి n అని తీసుకున్నాను. సో n అని తీసుకోవాలని రూల్ ఏం లేదు, మన ఇష్టం. x తీసుకోవచ్చు, y తీసుకోవచ్చు. నేను మాత్రం n అని తీసుకున్నాను. CLR SCR తర్వాత ఏమంటాను? printf enter any value, then scanf %d address of n. తర్వాత సో నేను ఒక నెంబర్ ఇచ్చాను, అది ఈవెన్ నెంబర్ కావచ్చు, ఆడ్ నెంబర్ కావచ్చు. n ఎప్పుడు ఈవెన్ అవుతుంది? n ని 2 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే, n ని 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే. ఓకే, సో ఇక్కడ చూడండి డబుల్ ఈక్వల్ టు వాడుతున్నాను. మరి డబుల్ ఈక్వల్ టు ఎప్పుడు వాడాలి, సింగిల్ ఈక్వల్ టు ఎప్పుడు వాడాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను n ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటాను, n ఈక్వల్స్ టు 0 అంటాను. సో దీని అర్థం ఏంటంటే n అనేది ఒకటి ఉంది, nలో 5 ఉంది అనుకుందాం. సో n ఇక్కడ ఏమవుతుందంటే ఈ 5 పోయి ఇక్కడ ఏమవుతుందండి, nలో 0 స్టోర్ అయిపోతుంది. అంటే ఈ వాల్యూ వెళ్ళి 0 వెళ్ళేసి nలో స్టోర్ చేయాలి అన్నప్పుడు మనం సింగిల్ ఈక్వల్ టు వాడతాము. నెక్స్ట్ ఇది ఎప్పుడు వాడతాము? ఫర్ ఎగ్జాంపుల్ nలో 5 ఉంది, nలో 0 ఉందా లేదా చూడు, nలో 0 ఉందా లేదా చూడు అంటే కంపేర్ చేయి, ఇక్కడ 0 ఉందా లేదా అన్నప్పుడు మనం డబుల్ ఈక్వల్ టు వాడతాము. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, n ని 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందా లేదా చూడు అంటున్నాం. n ని 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందా లేదా చూడు అంటున్నాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? డబుల్ ఈక్వల్ టు ఏంటది? రిలేషనల్ ఆపరేటర్. సో రిలేషనల్ ఆపరేటర్ వాడాలి. సో ఒకవేళ n ని 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే అప్పుడు ఏం చేయాలి? printf రిమైండర్ 0 వచ్చింది. 0 వచ్చిందంటే అర్థం ఏంటి? ఈవెన్ నెంబర్. ఒకవేళ 0 రాకపోతే ఏం చేయాలి? printf ఆడ్ నెంబర్. ఓకే, సో అయిపోయింది. సో ఒకసారి దీన్ని అవుట్పుట్ చూస్తే ఎలా ఉంటుంది చూద్దాం. సో ఫస్ట్ ఏమవుతుంది? ఎంటర్ ఎనీ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత ఇచ్చాను? 16 అని ఇచ్చాను. సో 16ని 2 తో డివైడ్ చేస్తాను, రిమైండర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. 16ని 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందా? వస్తుంది. ఎస్ కాబట్టి ఏం చేయాలి? ట్రూ స్టేట్మెంట్ కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్. ఒకవేళ సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి రన్ చేశాను, ఎంటర్ ఎనీ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను 13 అని ఇచ్చాను.
సో 13ని 2తో డివైడ్ చేస్తాను, ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1 = 0నా? రిమైండర్ 0 వస్తుందా? రాదు కాబట్టి కండిషన్ ఫాల్స్ కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? ఆడ్ నెంబర్ అని వస్తుంది. ఓకే, సో ఈ రకంగా మనం ఈ కండిషనల్ ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో కండిషనల్ ఆపరేటర్స్ ఇంకొక పేరు ఏంది? టెర్నరీ ఆపరేటర్స్. ఒకవేళ మిమ్మల్ని టెర్నరీ ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నా కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో దీని తర్వాత మనకి లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. Fifth one, లాజికల్ ఆపరేటర్స్. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక 2 కండిషన్స్ ఉన్నాయి. 2 కండిషన్స్ బేస్ చేసుకొని మనకి సంథింగ్ రిజల్ట్ రావాలి అన్నప్పుడు మనం లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఒక జాబ్ కోసం వెళ్ళాడు. సో జాబ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఒక 2 టెస్ట్స్ కండక్ట్ చేశారు, టెస్ట్ 1, టెస్ట్ 2. సో టెస్ట్ 1 అండ్ టెస్ట్ 2 అనే ఒక 2 టెస్ట్లు కండక్ట్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు ఏమన్నారు అంటే కండిషన్ పెట్టారు. ఏమని? నువ్వు టెస్ట్ 1 క్వాలిఫై కావాలి, అదేవిధంగా టెస్ట్ 2 కూడా క్వాలిఫై కావాలి అన్నారు. సో ఒకవేళ 2 టెస్టులు క్వాలిఫై అయితేనే నీకు జాబ్ అన్నారు. అలాంటప్పుడు ఆ రెండింటిని క్లబ్ చేయాలి, టెస్ట్ 1ని క్లబ్ చేయాలి, టెస్ట్ 2 రెండింటిని క్లబ్ చేయాలి అన్నప్పుడు మనకు ఏమి యూజ్ చేస్తాము? లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాము. అక్కడ వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏంటిది? 2 కావాలి, టెస్ట్ 1 క్వాలిఫై కావాలి, టెస్ట్ 2 కూడా క్వాలిఫై కావాలి అన్నారు. అలాంటప్పుడు మనం యూజ్ చేసే ఆపరేటర్ వచ్చేసి అండ్ సింబల్. ఏం సింబల్? అండ్ అనే సింబల్ వాడతాము ఇక్కడ. దానికోసం దీన్ని యాంపర్సైన్ సింబల్ అంటాం, డబల్ యాంపర్సైన్ వాడాలి. నెక్స్ట్, ఒకవేళ ఆ జాబ్ చేసేవాళ్ళు, జాబ్ ఇచ్చేవాళ్ళు ఏమన్నారంటే నీకు 2 టెస్టులు పెడతాను, ఏ ఒక్కటి క్వాలిఫై అయినా నీకు జాబ్ ఇస్తాను అన్నప్పుడు మనం అక్కడ యూజ్ చేయాల్సింది ఏంటి అంటే ఆర్ అనే సింబల్ని యూజ్ చేయాలి, లాజికల్ ఆర్. లేదు, ఒకవేళ నువ్వు క్వాలిఫై అయితే నీకు జాబ్ ఇయ్యను, క్వాలిఫై కాకపోతే జాబ్ ఇస్తాను అంటాడు. అలాంటప్పుడు మనం యూజ్ చేస్తుంది నాట్. ఓకే, సో ఇలా మనకి లాజికల్ ఆపరేటర్స్, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్ అనేటివి ఉంటాయి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. చూడండి, ఇక్కడ సేమ్ అదే ఎగ్జాంపుల్. ఏంటి అది? సో వాళ్ళు ఏమన్నారు? టెస్ట్ 1 క్వాలిఫై అంటే 35. సో టెస్ట్ 1లో 35 అబోవ్ రావాలి. అదేవిధంగా టెస్ట్ 2లో కూడా 35 అబోవ్ రావాలి. సో రెండిట్లో కూడా రావాలి అన్నప్పుడు ఏం చేయాలి? మనం అండ్ యూజ్ చేస్తాము. అలాంటప్పుడు ఒకవేళ రెండిట్లో వచ్చాయంటే మనకి ఏం రావాలి? మనకి printf కంగ్రాట్స్ అని రావాలి. లేదు అంటే printf సారీ అని రావాలి, సారీ. ఓకే, సో ఇప్పుడు చూడండి, టెస్ట్ 1లో 50 మార్క్స్ వచ్చాయి, టెస్ట్ 2లో 40 మార్క్స్ వచ్చాయి. సో టెస్ట్ 1లో 35 కన్నా ఎబో వచ్చాయి, టెస్ట్ 2లో కూడా 35 కన్నా ఎబో వచ్చాయి. రెండింటి మధ్యలో అండ్ ఉంది అంటే ఏమవుతుంది? మనకి 2 ఓకే కాబట్టి ఫైనల్ రిజల్ట్ ట్రూ అవుతుంది. మనకు ఆన్సర్ ఏమొస్తుంది? కంగ్రాట్స్ అని వస్తుంది. ఒకవేళ టెస్ట్ 1లో 50 వచ్చాయి, టెస్ట్ 2లో 20 వచ్చాయి. సో అలాంటప్పుడు ఏముంది? ఇది క్వాలిఫై అయ్యాడు, ఇది క్వాలిఫై కాలేదు, మధ్యలో ఏముంది? అండ్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? 2 క్వాలిఫై అయితేనే మనకి కంగ్రాట్స్ వస్తుంది. సో ఈ రెండింటిలో ఒకటి క్వాలిఫై, ఒకటి కాలే కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? సారీ అని వస్తుంది. ఒకవేళ ఇక్కడ నేను అండ్ బదులు ఆర్ అనేది వాడాను, అండ్ బదులు ఆర్ వాడాను అంటే అర్థం ఏంటి? ఆ రెండింటిలో ఏ ఒక్కటి క్వాలిఫై అయినా చాలు అని అర్థం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టెస్ట్ 1లో 50 వచ్చాయి, టెస్ట్ 2లో 20 వచ్చాయి. సో ఇది క్వాలిఫై అయ్యాడు, ఇది క్వాలిఫై కాలేదు. సో ఏదన్నా ఒక్కటైనా పర్లేదు అన్నాం కాబట్టి ఆర్ అంటే అర్థం ఏంటి? రెండింటిలో ఏదైనా ఒకటైనా పర్లేదు అని. సో అలాంటప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది? కంగ్రాట్స్ అని వస్తుంది. ఈ రెండింటిలో ఏ ఒక్కటి క్వాలిఫై అయినా కంగ్రాట్స్ వస్తుంది. ఎప్పుడు? ఇక్కడ ఆర్ వాడినప్పుడు. అదే అండ్ వాడినప్పుడు ఏమవుతుంది? 2 ఓకే అయితేనే మనకు కంగ్రాట్స్ అని వస్తుంది. ఓకే, సో ఇది ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. Write a program to find
బిగ్ నెంబర్ ఇన్ గివెన్ 3 numbers. ఓకే, సో ఇక్కడ నేను ఏ బి సి అని ఒక 3 నెంబర్స్ ఇచ్చాను. 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు అందులో ఏది బిగ్ నెంబరో కనుక్కోవాలి. సో ఏ ఎప్పుడు బిగ్ అవుతుంది? ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అయి ఉండాలి. అదేవిధంగా ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సి అయి ఉండాలి. ఏ బి కన్నా పెద్దదై ఉండాలి, ఏ సి కన్నా కూడా పెద్దదై ఉండాలి. అలాంటప్పుడే ఏ పెద్దదని చెప్తాము. ఓకే, సో మరి బి ఎప్పుడు పెద్దదవుతుంది? బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ అండ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి అనుకోండి. అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఏంటి పెద్దది? ఈ సిచ్యువేషన్లో ఏ పెద్దది, ఈ సిచ్యువేషన్లో బి పెద్దది. మరి సి ఎప్పుడు పెద్దది అయి ఉంటుంది? సి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ అండ్ సి ఈజ్ గ్రేటర్ దెన్ బి. సి అనేది ఏ కన్నా పెద్దది అయి ఉండాలి, సి అనేది బి కన్నా పెద్దది అయి ఉండాలి. అలాంటప్పుడు ఏది పెద్దది అన్నట్టు? సి పెద్దది అన్నట్టు. ఓకేనా? సో ఈ రకంగా మనం కండిషన్స్ చెప్పుకున్నాం కదా. సో దీన్ని బేస్ చేసుకుని ప్రోగ్రామ్ రాద్దాం. సో ప్రోగ్రామ్ ఏంటి? మనకి 3 నెంబర్స్లో బిగ్ నెంబర్ ఏంటిది? ఫస్ట్ స్టెప్ అన్నిట్లోనే కామన్గా వైడ్ మెయిన్. సో మనకి ఏమేమి అవసరం? ఏ బి సి 3 నెంబర్స్. సో సిఎల్ఆర్ SCR printf enter 3 numbers scanf %d 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 3 values కాబట్టి 3% is address of A, address of B, address of C. సో ఇక్కడ మనం A greater than B and A greater than C. ఒకవేళ S అయితే ఏంటి? printf A is big. ఓకేనా? సో ఒకసారి చూద్దాము, అవుట్పుట్ చూద్దాము. సో ఇక్కడ ఏమడుగుతుంది? ఫస్ట్ ఎంటర్ 3 నెంబర్స్ 15, 10, 5 అనుకుందాం. 15 ఈజ్ గ్రేటర్ దెన్ 10 ఎస్, 15 ఈజ్ గ్రేటర్ దెన్ 5 ఎస్. సో 2 ఎస్. 15 అనేది 10 కన్నా పెద్దది, 15 అనేది 5 కన్నా కూడా పెద్దది. 2 ఎస్ కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది? ఏ ఈజ్ బిగ్. ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఎంటర్ 3 నెంబర్స్ 8, 10, 7. సో 8 ఈజ్ గ్రేటర్ దెన్ 10 ఫాల్స్. 8 ఈజ్ గ్రేటర్ దెన్ 7. ఒకటి ఫాల్స్ అవుతుంది, ఒకటి ట్రూ అవుతుంది. మధ్యలో అండ్ ఉంది. అంటే అర్థం ఏంటి? అండ్ ఎప్పుడు ట్రూ అవుతుంది? 2 ట్రూ అయితేనే అండ్ ట్రూ అవుతుంది. సో ఇది ఫాల్స్, ఇది ట్రూ. కాబట్టి ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అవుతుంది అంటే అర్థం ఏంటి? ఏ పెద్దది కాదు. ఏ పెద్దది కాదు కాబట్టి ఇక్కడికి వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏ పెద్దది కాదని తెలిసిపోయింది. మరి మిగిలిన ఏంటి? బి ఉంది, సి ఉంది. అయితే బి అయినా పెద్దది కావచ్చు, లేదంటే సి అయినా పెద్దది కావచ్చు. అలాంటప్పుడు ఏమంటా నేను? బి గ్రేటర్ దెన్ సి. మళ్ళీ ఇక్కడ ఏని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ దాకా వచ్చామంటే అర్థం ఏంటిది? ఏ పెద్దది కాకపోతేనే ఇక్కడికి వస్తాం. ఏ పెద్దది అయితే మనం డైరెక్ట్ ఇక్కడనే వచ్చేస్తుంది ఏ పెద్దదని. ఒకవేళ ఇక్కడికి వచ్చామంటే ఏంటి? ఏ పెద్దది కాదు అని అర్థం. అలాంటప్పుడు ఏం చేయాలి? బిని సిని కంపేర్ చేయాలి. సో బిని సిని కంపేర్ చేసినప్పుడు ఒకవేళ బి పెద్దది అయితే printf బి ఈజ్ బిగ్. లేదు అంటే సో ఇక్కడ మనకి ఏ పెద్దది కాదు అని తెలిసింది, ఇక్కడ బి పెద్దది కాదని తెలిసింది. ఇక మనం ఏం చేయొచ్చు? printf సి ఈజ్ బిగ్ అని రాసేయచ్చు. ఓకేనా? సో ఇక్కడ సిచ్యువేషన్ చూడడం. ఇక్కడ ఏంటిది? ఇది ఫాల్స్ అవుతుంది, ఇది ట్రూ అవుతుంది. ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ బి ఎంత? 10, సి ఎంత? 7. 10 ఈజ్ గ్రేటర్ దెన్ 7 ఎస్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? బి ఈజ్ బిగ్ అని వస్తుంది. ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఎంటర్
3 నెంబర్స్ 15, 10, 20 అనుకుందాం. సో ఇక్కడ చూడండి. సో ఏమైంది 15 ఇది కండిషన్ ట్రూ అవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే 15 అనేది 10 కంటే పెద్దది, ఎస్. కానీ 15 అనేది 20 కంటే పెద్దదా? నో. ఇది ట్రూ, ఇది ఫాల్స్, మధ్యలో అండ్ ఉంది. అంటే అర్థం ఏంటి? ఫైనల్ రిజల్ట్ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వస్తాం. సో ఇది ఎంత? 10, ఇది 20. 10 ఈజ్ గ్రేటర్ దెన్ 20. 10 ఈజ్ గ్రేటర్ దెన్ 20. సో ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది? సి ఈజ్ బిగ్. ఓకే. సో ఈ రకంగా మనం ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి కండిషనల్ ఆపరేటర్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ మనకి కండిషనల్ అండ్ లాజికల్ రెండింటిని కలిపి చెప్పుకున్నాం ఇందులో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఏదన్నా ఒక వేరియబుల్ ఉంది, దానికి ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూని ఒకటి ఇంక్రీజ్ చేయాలి లేదా ఒకటి డిక్రీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక వాల్యూ ఉంది, ఈ ఏ అనే వాల్యూకి ఒక వాల్యూ ఉంది, ఏ అనే వేరియబుల్ ఉంది, దీనికి ఒక వాల్యూ ఉంది ఎంత? 20. సో దీన్ని ఏం చేయాలి? 21 చేయాలి అన్నప్పుడు ఏం చేస్తాను? మామూలుగా అయితే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అంటాను, లేదా దీన్ని కంపాక్ట్ నోటేషన్లో రాసి ఏ ప్లస్ ఈక్వల్స్ టు 1 అని రాయొచ్చు, లేదా దీన్నే మనం ఏం చేయొచ్చు అంటే ఏ ప్లస్ ప్లస్ అని కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఈ ప్లస్ ప్లస్ అనేది చూడండి. సో దీన్ని ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 20 ఉంది, దాన్ని ఒకటి తగ్గియాలి అంటే 19 చేయాలి. సో ఇక్కడ ఏమైంది? మనకి 21 అయింది ప్లస్ ప్లస్ చేస్తే. ఒకవేళ 19 చేయాలంటే ఏం చేస్తాం మనం? ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ 1 అంటాము, లేదా ఏ మైనస్ ఈక్వల్స్ టు 1 అంటాము, లేదా ఏ మైనస్ మైనస్ అని రాయొచ్చు. సో ఇక్కడ ఈ మైనస్ మైనస్ ఏదైతే ఉందో దీన్ని డిక్రిమెంట్ ఆపరేటర్ అంటాము. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ వచ్చేసి ప్లస్ ప్లస్, ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏంటి? ప్లస్ ప్లస్, డిక్రిమెంట్ ఆపరేటర్ మైనస్ మైనస్. ఓకే. ప్లస్ ప్లస్ ఏం చేస్తుంది? ఉన్న వాల్యూకి ఒకటి ఇంక్రీజ్ చేస్తుంది, మైనస్ మైనస్ ఉన్న వాల్యూకి ఒకటి డిక్రీజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టే ఇంటీజర్ ఏ ఈక్వల్స్ టు 20 అన్నాను, ఏ ఈక్వల్స్ టు 20 అన్నాను, ఏ ప్లస్ ప్లస్ అన్నాను, ఏమవుతుంది? 21 అవుతుంది. అదే ఒకవేళ ఏ మైనస్ మైనస్ అంటే ఏమవుతుంది? 19 అవుతుంది. ఓకే. సో ఈ రకంగా మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఉంటాయి, దాని గురించి చెప్పుకోవచ్చు. సో ఇందులో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి ప్రీ, ఇంకొకటి పోస్ట్. సో మరి ప్రీ అంటే ఏంటిది, పోస్ట్ అంటే ఏంటిది అంటే, ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ఎలా ఉంటుంది అంటే, ముందు ఆపరేటర్ ఉండి తర్వాత వేరియబుల్ ఉంటే ఆపరేటర్ ఉంటే దాన్ని ఏమంటాము? ప్రీ ఇంక్రిమెంట్ అంటాము. పోస్ట్ అంటే ఏంటంటే ముందు ఆపరేటర్ నుండి తర్వాత ఆపరేటర్ ఉంటే దీన్ని పోస్ట్ అంటాము. ముందు సింబల్ ఉండి తర్వాత వేరియబుల్ ఉంటే ప్రీ, ముందు వేరియబుల్ ఉండి తర్వాత సింబల్ ఉంటే దాన్ని పోస్ట్ అంటాము. మరి ఈ ప్రీకి పోస్ట్కి తేడా ఏంటో ఒకసారి చూద్దాం, ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. ఓకే. ఇక్కడ చూడండి, void main int x equals to 10 అన్నాను, int x equals to 10 అన్నాను, clr scr x ప్లస్ ప్లస్ అన్నాను, తర్వాత printf %d కామా x అన్నాను. సో ఏమవుతుంది? సో చూడండి, ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎంత? 10. తర్వాత వేసాను ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నాను అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది?
11 అవుతుంది. మనకు ఆన్సర్ ఏమొచ్చింది 11 వచ్చింది. సో ఇక్కడ నేను వాడింది ఏంటిది పోస్ట్ ఇంక్రిమెంట్. సో పోస్ట్ ఇంక్రిమెంట్ అన్నప్పుడు నాకు ఆన్సర్ ఏమొచ్చింది 11 వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ బదులు ప్రీ ఇంక్రిమెంట్ వాడతాను. సో ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎంత 10, తర్వాత ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ వాడాను కాబట్టి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 11 అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ చూస్తే ఏమొస్తుంది, నాకు ఆన్సర్ 11 వస్తుంది. సో మరి ప్రీ వాడినా 11 వచ్చింది, పోస్ట్ వాడినా 11 వచ్చింది. మరి అలాంటప్పుడు ప్రీ ఇంక్రిమెంట్ ఎందుకు, పోస్ట్ ఇంక్రిమెంట్ ఎందుకు, రెండింటికి డిఫరెన్స్ ఏంటిది ఒకసారి చూద్దాం. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనకు రెండింటికి తేడా ఏమీ ఉండదు. సో ఎప్పుడు తేడా వస్తుందో ఒకసారి చూద్దాం. వాయిడ్ మెయిన్ సేమ్ ఇంటీజర్ x ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నాను. CLR SCR ఆ తర్వాత printf %d కామా ప్లస్ x అన్నాను. ప్లస్ x అంటే ఇక్కడ మనం వాడింది ఏంటిది ప్రీ ఇంక్రిమెంట్, ఇక్కడ వాడింది ప్రీ ఇంక్రిమెంట్. సో చూద్దాం ఏమవుతుందో చూద్దాం. సో ఫస్ట్ x వాల్యూ ఎంత 10. తర్వాత ఏం చేస్తున్నాను, ఇక్కడ ఈ లైన్కి వచ్చేసరికి ఈ లైన్లో మనకి 2 టాస్క్స్ ఉన్నాయి, 2 పనులు ఉన్నాయి. ఏంటిది, ఒకటి ఎక్స్ వాల్యూని ప్రింట్ చేయడము, ఇంకొక వాల్యూ ఎక్స్ వాల్యూని ఇంక్రీజ్ చేయడం. సో 2 ఉన్నాయి, ఎక్స్ వాల్యూ ప్రింట్ చేయాలి, ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ చేయాలి. సో మరి ఈ రెండిట్లో ముందు ఏ పని చేయాలి, ఇంక్రీజ్ చేయాలా ప్రింట్ చేయాలా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, ఈ ప్రీ ఇంక్రిమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. పేరులో ఉంది ప్రీ ఇంక్రిమెంట్ అంటే ముందు ఇంక్రీజ్ చేయాలి, తర్వాత వేరే ఇంకేమైనా పని ఉంటే చేసుకోవాలి. సో అంటే ముందు ఇంక్రీజ్ చేయాలి, ఎంత అవుతుంది 11 అవుతుంది. 11 అయిన తర్వాత ఇప్పుడు ప్రింట్ చేయాలి, ఎంత వస్తుంది నాకు ఆన్సర్ 11 వచ్చింది. అంటే ప్రింట్ ఇంక్రీజ్ 2 ఉన్నప్పుడు ముందు ఏమైంది ఇంక్రీజ్ అయ్యి తర్వాత ప్రింట్ అయింది, ఎందుకంటే ప్రీ ఇంక్రిమెంట్. ఒకవేళ నేను ఇక్కడ సేమ్ అదే ప్రోగ్రామ్ ఇక్కడ పోస్ట్ రాస్తా చూడండి. printf %d x++. సో ఇదేంటిది పోస్ట్ అంటే ముందు ఏం కావాలి, సో 2 వర్క్స్ ఉన్నాయి. ఈ లైన్లో ఏమున్నాయి, ఎక్స్ వాల్యూ ఎంత ఫస్ట్ 10, ఈ లైన్లో 2 ఉన్నాయి. ఏంటి ఎక్స్ వాల్యూ ప్రింట్ చేయాలి, ఎక్స్ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. మరి 2 వర్క్లు ఉన్నప్పుడు ఏది ముందు చేయాలి అంటే ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే అర్థం ఏంటి, ముందు వేరే మన పనులు ఉంటే చేసుకోండి, తర్వాత ఇంక్రిమెంట్ చేయండి. సో ముందు వేరే ఏం పని ఉంది, ఇంకా ఎక్స్ వాల్యూ ప్రింట్ చేయాలి. సో ఎక్స్ వాల్యూ ఎంత చెప్పండి ఇప్పుడు 10 అనేది ప్రింట్ అయింది, ఆ తర్వాత ఎక్స్ వాల్యూ 11 అయింది. సో ఇక్కడ నాకు అవుట్పుట్ ఏమొచ్చింది 10 వచ్చింది, ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది 11 వచ్చింది. సో ఈ రకంగా మనం ప్రీకి పోస్ట్కి వేరియేషన్ తెలుసుకోవచ్చు. సో ఇది మనకి ప్రీ పోస్ట్ ఆపరేటర్స్. సో దీనికి సంబంధించిన ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆ ప్రోగ్రామ్స్ మనం ఇంకో సపరేట్ వీడియోలో చెప్పుకుందాం. నెక్స్ట్ bitwise operators. సో ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ అనేది చాలా పెద్ద టాపిక్. సో ఇది ఎందుకు ఏం చేస్తుంది ఏంటి అని అంటే ఒకసారి చూద్దాం. ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ అనేవి ఏం చేస్తాయంటే మనం ఏవైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ని ఫస్ట్ బైనరీలో కన్వర్ట్ చేసుకొని ఆ బైనరీలో కన్వర్ట్ చేసుకున్న వాటి మీద ఆపరేషన్స్ చేస్తాయి. ఇప్పటివరకు మనం చెప్పుకున్నాయండి డైరెక్ట్ డెసిమల్ మీద ఆపరేషన్ చేస్తాయి. ఇప్పుడు మనం ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ ఏం చేస్తాయి, బైనరీలో కన్వర్ట్ చేసుకొని బైనరీ మీద బైనరీ ఆపరేషన్ చేస్తాయి. సో బైనరీ ఆపరేషన్ చేయడానికి ఇక్కడ మనకి కొన్ని సింబల్స్ ఉంటాయి. ఏంటంటే బిట్వైజ్ అండ్ బిట్వైజ్ ఆర్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అని మనకి డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అంతా కూడా మనం ఒక సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో నెక్స్ట్ మనకు వచ్చేసి స్పెషల్ ఆపరేటర్స్. సో వీటిని కొంతమంది మిస్లేనియస్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. సో ఇందులో పేర్లోనే ఉంది స్పెషల్ ఆపరేటర్స్ అంటే దీనికి సపరేట్గా ఒక
మీనింగ్ అనేది ఉండదు. ఒక్కొక్క ఆపరేటర్ ఒక్కొక్క పర్పస్లో యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ ఒకటి కామా ఆపరేటర్ ఉంటుంది, ఇంకొకటి డాట్ ఆపరేటర్ ఉంటుంది, ఇంకోటి పాయింటర్ ఆపరేటర్ ఉంటుంది, ఇంకోటి స్ట్రక్చర్ టు పాయింటర్ ఆపరేటర్ ఉంటుంది, ఇంకోటి యూనరీ మైనస్ ఉంటుంది, ఇంకొకటి సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఉంటుంది, సో ఇలా చెప్పుకుంటూ పోతే మనం డిఫరెంట్ స్పెషల్ ఆపరేటర్స్ ఉంటాయి. సో ఇవి పర్టికులర్గా ఒక మీనింగ్ అంటూ ఉండవు, ఇది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ యూజ్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కటి యూజ్ అవుతూ ఉంటాయి. ఇప్పటివరకు మనకి వీటి అవసరం మనకి ఎక్కువగా రాలేదు. సో కాకపోతే కామా ఆపరేటర్ మనం వాడుతూ ఉన్నాము ఎప్పుడు అంటే వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఒక 3 వేరియబుల్స్ A, B, C అని ఉన్నాయి, వీటి మధ్యలో డిఫరెన్షియేట్ చేయడానికి కామా ఆపరేటర్ వాడుతూ ఉంటాము. సో అదేవిధంగా డాట్ ఆపరేటర్ ఉంటుంది, పాయింటర్ ఆపరేటర్ ఉంటుంది, ఇలా చెప్పుకోవడం చాలా రకాల ఆపరేటర్స్ ఉంటాయి. సో వీటిలో ఇప్పుడు మనం సైజ్ ఆఫ్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. సో ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుందంటే మనం మీద ఒక వేరియబుల్ ఇస్తే ఆ వేరియబుల్కి ఎంత మెమొరీ అలాట్ అయిందని చెప్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చూసినట్లయితే ఇక్కడ void main ఇంటీజర్ 583 ఉంది, CLR SCR printf %d కామా ఇంటీజర్ x is equals to 583, ఇంటీజర్ x ఈక్వల్స్ టు 583. తర్వాత ఇక్కడ ఏం చేశాను %d x అన్నాను. సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది, ఎక్స్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎంత 583. ఓకే, కానీ నాకు 583 కావద్దు, ఎక్స్కి ఎంత మెమొరీ అలాట్ అయింది. సో అలాంటప్పుడు నేను చేస్తాను ఇక్కడ ఎక్స్ అనే బదులు ఏమంటాను అంటే సైజ్ ఆఫ్ ఎక్స్. మనం ఆల్రెడీ ఇంతకుముందు డాటా టైప్స్ గురించి చెప్పుకున్నాము. సో ఎక్స్ అంటే ఏంటిది, ఎక్స్ అనేది ఇంటీజర్ డాటా టైప్. సో ఇంటీజర్కి ఎంత మెమొరీ అలాట్ అవుతుంది, 2 bytes మెమొరీ అలాట్ అవుతుంది. కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది 2 అని వస్తుంది. సో ఇక్కడ మనం ఏ వాల్యూ ఇచ్చామని దానికి సంబంధం లేదు, ఎక్స్కి ఎంత మెమొరీ అలాట్ అయింది అంటే డాటా టైప్ని వేట్ చేసుకుంటుంది. డాటా టైప్ ఏంటిది ఇంటీజర్ అయినప్పుడు మనకి ఎంత మెమొరీ వస్తుంది 2 bytes వస్తుంది. సో 2 bytes మెమొరీ వస్తుంది కాబట్టి మనకు ఆన్సర్ 2 అని వచ్చింది. ఒకవేళ దీనికి సంబంధించిన క్లారిటీ కావాలంటే డాటా టైప్స్ అనే టాపిక్లో ఉంటుంది చూడండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంటీజర్ అనే బదులు లాంగ్ అని ఇచ్చాను, లాంగ్ అనిస్తే సో ఇక్కడ ఎక్స్ అంటే ఏంటిది, దాని డాటా టైప్ ఏంటిది లాంగ్ ఇంటీజర్. సో లాంగ్ ఇంటీజర్ అంటే ఏంటిది, దాని సైజ్ ఎంత వస్తుంది అంటే మనకి 4 bytes వస్తుంది. కాబట్టి నాకు ఆన్సర్ ఏమొచ్చింది 4 అని వస్తుంది. ఇక్కడ ఇంటీజర్ ఇచ్చినప్పుడు 2 వచ్చింది, లాంగ్ ఇస్తే 4 అని వస్తుంది. ఒకవేళ నేను క్యారెక్టర్ డాటా టైప్ ఇచ్చాను అనుకుందాం, అప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది 1 అని వస్తుంది. ఒకవేళ డబుల్ డాటా టైప్ ఇచ్చాను అప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది 8 అని వస్తుంది. ఓకే, సో మనం ఇచ్చే డాటా టైప్ బేస్ చేసుకుని ఆ వేరియబుల్కి ఎంత మెమొరీ అలాట్ అయిందో అది డిస్ప్లే అవుతుంది. సో ఇది సైజ్ ఆఫ్ ఆపరేటర్ గురించి. ఇంకా మనకి ఏంటంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి కొన్ని ప్రోగ్రామ్స్, అదేవిధంగా బిట్ వైజ్ ఆపరేటర్ సంబంధించిన ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి, అవి ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకే, సో ఇది కంప్లీట్గా ఆపరేటర్స్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.